సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీరు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. యంగ్ హీరో రామ్ లేటెస్ట్ ఫిల్మ్ నేను శైలజ. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం లేటెస్ట్ టాలీవుడ్ ఆనవాయితీ ప్రకారమే చక్కగా జరిగింది. పాటలు మార్కెట్ లోకి వచ్చేసాయి. దేవిశ్రీ ప్రసాద్ అందమైన ఆల్బమ్ ని సినిమా కోసం తయారు చేసి పెట్టారు. నేను శైలజ టీజర్ లోను ట్రైలర్ లోను కొంత ఫ్రెష్నెస్ కనిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్లు కనిపించడం లేదు. పుచ్చిపోయిన పవర్ఫుల్ పంచ్ డైలాగులు లేవు, కుళ్ళు జోకులు లేవు. కొంత రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఆ ప్రకారమే ఈ సినిమా పాటలను కూడా అనవసరమైన వ్యయ ప్రయాసాలకి చోటు ఇవ్వకుండా నీట్ గా తీర్చిదిద్దారు. మంచి సాహిత్యానికి పెద్దపీట వేశారు. ప్రతి పాటలోనూ ఫీల్ ఉంది. అన్ని పాటలు కూడా కథలో అంతర్భాగంగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ప్రతి పాట కూడా సినిమాలో ఉన్న ప్రధానమైన క్యారెక్టర్స్ కి సంబంధించిన ఎమోషన్ ని క్యారీ చేస్తా ఉన్నాయి. దేవి చాలా ప్లెజెంట్ గా డిజైన్ చేశాడు. ప్రధానంగా లిరిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ పాటలను తయారు చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ లోను సాహిత్యమే హైలైట్. ఈ ఆల్బమ్ కు సంబంధించి లిరిక్సే పాటల్ని మళ్ళీ మళ్ళీ వినిపిస్తాయి. దేవి ఎప్పుడూ కూడా సినిమాలో ఆర్భాటం కోసం పాటలు కంపోజ్ చేస్తే ఒక రకంగా ఉంటాయి, కథ కోసం పాటలు కంపోజ్ చేస్తే వేరే రకంగా ఉంటాయి. దేవి కథ కోసం చేసిన పాటలన్నీ కూడా దాదాపు హిట్ నెంబర్సే. ఇప్పుడు ఈ పాటల్లో కూడా ఆ వాల్యూ కనబడతా ఉంది. నైట్ ఈస్ స్టిల్ యంగ్ అనే పాటతో ఈ ఆల్బమ్ మొదలవుతుంది. సాగర్ దీనికి లిరిక్స్ అందించారు. డేవిడ్ సిమన్ చక్కగా పాడాడు. సినిమాలో హీరో డీజే ఆర్టిస్ట్ అని తెలుస్తా ఉంది. అతని పనిని తెలియజేస్తూ పబ్ లో పార్టీ సాంగ్ లా కంపోజ్ చేశారు. నీట్ గా ఉంది. ఈ పాటలో కొంత ర్యాప్ ఉంది. అది గంగనం స్టైల్ పాటను గుర్తు చేస్తా ఉంది. ఏదేమైనా దేవి మిక్సింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ సాంగ్ క్రేజీ ఫీలింగ్ పృథ్వీ చంద్ర పాడారు. రామజోగి శాస్త్రి గారి లిరిక్స్. నిజంగా క్రేజీ సాంగ్ ఇది. కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు కుర్రోళ్లలో ఇలాంటి క్రేజీ ఫీలింగ్స్ కామన్. చాలా ఫీలింగ్స్ ని బాగా ఒడిసిపెట్టారు. పానీపూరి ప్లేట్ ₹1 తక్కువే. షర్ట్ కుట్టిన ట్రైలర్ కు గుడి కట్టాలి. చాలా బ్రహ్మాండంగా రాశారు లిరిక్స్. మూడో పాట మస్తీ మస్తీ. సూరజ్ సంతోష్, శ్వేతామోహన్ పాడారు. అనంత శ్రీరామ్ లిరిక్స్. అబ్బాయి ప్రేమను అమ్మాయి, అమ్మాయి ప్రేమను అబ్బాయి చాలా చక్కగా ఫీల్ అవుతున్నారు. అనంత శ్రీరామ్ మంచి మంచి పదాలతో కొంత ఫీల్ ని బాగా జనరేట్ చేశారు. ఫోర్త్ సాంగ్ శైలజ శైలజ యూత్ లోకి ఈజీగా వెళ్లిపోయేలాగా దేవి బాగా కంపోజ్ చేశాడు ఈ పాటని. భాస్కర్ భట్ల గారే లిరిక్స్ కూడా మామూలుగా లేవు. సింపుల్ గానే ఉన్నాయి పదాలు, కానీ అందులో ఉన్న ఎమోషన్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ పాటని కుర్రోళ్ళు ఓన్ చేసేసుకోవడం ఖాయం. సాగర్ నీట్ గా పాడాడు. ఫిఫ్త్ సాంగ్ ఏం చెప్పను కార్తిక్ పాడారు. సీతారాం శాస్త్రి గారి సాహిత్యం. కథలో భాగంగా ఓ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ఈ పాట వస్తుందని అర్థం అవుతుంది. ప్రేమను నిందిస్తూ శాస్త్రి గారు సింపుల్ గానే కనిపిస్తూ బరువుగా అనిపించే అద్భుతమైన పదాలను జోడించారు ఈ పాట కోసం. దేవి ఇంతకు మునిపే ఈ తరహా పాటలను మనకి చాలా ఇచ్చున్నాడు. కథలో ఉన్న వైవిధ్యాన్ని బట్టి ఒక్కో పాట ఒక్కోలాగా ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఈ సినిమాలో కూడా ప్రధానమైన ట్విస్ట్ కి సంబంధించిన పాయింట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది అన్నదాన్ని బట్టి ఈ పాట జనాలను మెప్పించే అవకాశాన్ని ఊహించొచ్చు. చివరి పాట ఈ ప్రేమకు చిత్ర గారు పాడారు. చిన్న బిట్ సాంగ్. ఇంతకు ముందు పాటలోని కొంత పాటని చిత్ర గారితో పాడించారు. సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్న సన్నివేశంలో 1 నిమిషం పాటు ఈ పాట వచ్చి అలా వెళ్లిపోతుంది అనిపిస్తుంది. అద్భుతంగా పాడారు చిత్ర గారు. మొత్తంగా చూసుకుంటే ఈ నేను శైలజ ఆల్బమ్ వెరీ నైస్ ఆల్బమ్. రిపీటెడ్ వాల్యూ ఉంది. ముఖ్యంగా క్రేజీ ఫీలింగ్, శైలజ పాటలో గట్టిగానే సందడి చేస్తాయి. ఆ 2 పాటలే నాకు సంబంధించి కూడా ఫేవరెట్ సాంగ్స్ ఈ ఆల్బమ్ లో. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఈ సినిమాకి సంబంధించి తాను చేయవలసిన పనిని మెచ్చుకునే రీతిలోనే కంప్లీట్ చేసేశాడు. ఇక కొత్త దర్శకుడు కిషోర్ తిరుమల ఈ పాటలను ఉపయోగించుకుని ఎంత గొప్పగా నేను శైలజ సినిమాని మనకు చూపిస్తాడో చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.